అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మన పరిశుభ్రత, మన సమాజం మీద అవేర్నెస్ ప్రోగ్రాం రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ముఖ్యంగా అర్బన్ నగరాలకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు కానీ, అలాగనే ఈ గార్బేజ్ సమస్య. దీనివల్లనే ఇక్కడ టౌన్లలో చాలా ఎక్కువ మంది జనాలు ఒక్కటే దగ్గర ఉండడం వల్ల ఈ క్లీన్లీనెస్ తగ్గకపోవడం వల్ల ప్రజలకి జబ్బులు రావడం కానీ, ఈ అంటువ్యాధులు రావడం కానీ, ఈ వైరల్ ఫీవర్స్ రావడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి మనము మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దాంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కడపలో ప్రతి ఒక్కరూ దీని మీద ఇనిషియేట్ తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా హర్షణీయ విషయము. డెఫినెట్గా ఇది ఒక నాందిగా తీసుకొనేసి కడప నగరాన్ని పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకొని ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తాము. కార్పొరేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఏకతాటిగా దీని మీద ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ దీని మీద ముందుకు వస్తారు. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా వాళ్ళు కూడా దీంట్లో ప్రోత్సాహంగా ముందుకు వచ్చేసేసి ఈ కడపను చాలా క్లీన్ అండ్ గ్రీన్గా స్వచ్ఛ కడపను తయారు చేస్తారని ఆశిస్తూ ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న క్లీన్ భారత్ అనే నినాదంతో ఈరోజు క్లీన్ కడప అనే నినాదానికి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వారి పిలుపు మేరకు మనమందరం కూడా ప్రజల్లో క్లీన్ కడప అనే పిలుపు ఇవ్వాలా, ఒక అవగాహన కల్పించాలా, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కడపలో కూడా ఒక ప్లాస్టిక్ను నిషేధించాలా, క్లీన్ కడపగా రావాలా, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సమస్య, అంటువ్యాధులు రావడం, ఇవన్నింటినీ నిర్మూలించాలంటే ప్రజల్లోనే అవగాహన రావాలని చెప్పి దాంట్లో భాగంగానే ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారికి కూడా బొగ్గంకను క్లీన్ చేసేదానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాన్ని క్లీన్ చేస్తే కడపలో సగం వ్యాధి నివారణని చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఆ క్లీన్లీనెస్ వలనని. దానికే ఈరోజు అందరం కూడా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని, ఒక స్వచ్ఛ కడపను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై పాల్గొని క్లీన్ కడపకు సహకరించాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. నమస్కారం అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్స్ నుంచి స్వచ్ఛత హై సేవకు సంబంధించి కట్టెల్ రైజర్ ఈవెంట్ ఒక ర్యాలీ రూపంలో మనకి నెక్స్ట్ జరగబోయే 15 రోజుల్లో కార్యక్రమానికి సంబంధించి ఒక ర్యాలీని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ఈ స్వచ్ఛత హై సేవ అంటే ఇందులో సంస్కార స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛత అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ స్వచ్ఛతకి సంబంధించి నేచర్ని, వాళ్ళ స్వభావాన్ని మనము అలవాటు చేయాలి. అలాగే సంస్కారం అంటే దాన్ని అర్థం చేసుకుని ఆ సంస్కృతిని అంతా కూడా మనం కంటిన్యూ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ థీమ్తో ఈ సంవత్సరం ఈ స్వచ్ఛత హే సేవ అన్న కార్యక్రమం అన్నది కండక్ట్ చేయమని చెప్పి మనకి అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ ర్యాలీ అన్నది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.